జగత్ మంగళప్రదం శ్రీరామనామం అని చెప్పబడింది. ఈ జగత్తులో ఒక మంగళకరమైనటువంటి పేరు ఏదైనా ఉందయ్యా అంటే అది శ్రీరామనామము అని. ఒకానొక సమయంలో దేవతల్లో ఒక సందిగ్ధత అవస్థ ఏర్పడింది. అంటే ప్రథమ పూజ ఎవరికి జరగాలి అని. దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుడిని వేడుకున్నారు, మాలో ఎవరికి ప్రథమ పూజ జరగాలి అని. అప్పుడు బ్రహ్మదేవులు వారు ఒక పరీక్ష విధించారు. ఎవరైతే ఈ భూమండలాన్ని 3 సార్లు ప్రదక్షిణం చేసుకుని వస్తారో వారికి ప్రథమ పూజ అర్హతను నేను కల్పిస్తాను అని బ్రహ్మగారు ఆజ్ఞాపిస్తే అప్పుడు దేవతలందరూ వారి వారి యొక్క వాహనాలు అధిరోహించి వాళ్ళందరూ బయలుదేరారు. పాపం వినాయకుడు ఆయన మూషిక వాహనం, ఆ మూషిక వాహనం అలా మూలుగుతూ ఆయన పయనిస్తూ ఉంటే నారదుల వారు చూసి తన దగ్గరకు వెళ్ళి, మీరు ఏ ప్రదక్షిణం చేయాల్సినటువంటి అవసరం లేదు, మీరు భూమిపై శ్రీరామ అని రాసి ఆ రామనామం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేయండి చాలని చెప్పారట. అప్పుడు గణపతి శ్రీరామ అన్నటువంటి నామాన్ని లిఖించి ఆ నామం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి తిరిగి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తే బ్రహ్మదేవుల వారు అగ్రపూజ అనేది గణపతికి కల్పించారు అని తులసిదాసుల వారు రామచరితమానసంలో కొనియాడడం జరిగింది. అంటే అంతటి గొప్ప, అంటే 3 సార్లు భూప్రదక్షిణం చేస్తే ఎంత ఫలితం వస్తుందో రామనామం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేస్తే అంత ఫలితం వస్తుందని రామచరితమానసంలో తులసిదాస్ మహాశయులు వారు వర్ణిస్తారు. అంత ఉత్కృష్టమైనటువంటి నామం శ్రీరామనామం. అలాగే రామతత్వం. రాముడు అంటే భారతీయుల యొక్క గుండె చప్పుడు. ఒక వృద్ధుడు రామాయణం చదువుతూ మొత్తం రామాయణం అంతా పూర్తయింది, తర్వాత తను కన్నీరు పెట్టుకుని దుఃఖిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నవాళ్ళు వచ్చి, తాత ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అని ఒక యువత అడిగితే, నేను రామాయణం చదివాను, రామాయణంలో తల్లిదండ్రుల యొక్క విలువ క్షుణ్ణంగా చెప్పబడింది, నేను తల్లిదండ్రుల యొక్క విలువ తెలుసుకున్నాను రామాయణం ద్వారా. అయితే మంచిదే కదా తాత, ఎందుకు దుఃఖిస్తున్నావు అంటే, ఇప్పుడు తెలుసుకున్నాను ఏం ఫలితం, నాకు ఇప్పుడు నా వయసు 80 సంవత్సరాలు, ఇప్పుడు నేను రామాయణం నా చేతికి అంది, నేను రామాయణం చదవడం వలన తల్లిదండ్రుల యొక్క ఉత్కృష్టత అనేది ఇప్పుడు నాకు అర్థమైంది. తల్లిదండ్రులకు సేవించాలి, పూజ చేయాలి, ఆరాధించాలి అని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది రామాయణం చదివిన తర్వాత. కానీ ఇప్పుడు నా తల్లిదండ్రులు బ్రతికిలేరే, ఓ 40 ఏళ్ళు కాలం క్రిందటే వాళ్ళు గతించిపోయారే, పరమపదించారే, అందుకని నేను చాలా బాధపడుతూ ఉన్నాను. ఇదే రామాయణం ఓ 40 ఏళ్ళ క్రిందట నేను యువకుడుగా ఉన్నప్పుడు నా చేతికి రామాయణం అంది ఉంటే, ఇదే రామాయణం నేను చదివి తల్లిదండ్రుల యొక్క విలువ నేను తెలుసుకొని ఉంటే, ఆ రోజే నా తల్లిదండ్రులు నేను సేవించుండేవాడిని, ఆరాధించుండేవాడిని, అందుకని ఈరోజు నేను బాధపడుతున్నాను అంటాడు ఆ వృద్ధుడు. అంటే రామాయణం అన్నటువంటిది ఇది వృద్ధుల కాలక్షేప గ్రంథం కాదు, ప్రతి యువత కూడా అందిపుచ్చుకోవలసినటువంటి గొప్ప విజ్ఞాన గ్రంథం. రామాయణంలో కావలసినంత విజ్ఞానం ఉంది. ఎందుకంటే హిందూ ధర్మం అన్నటువంటిది విశ్వాసాల మీద నిర్మిపబడలేదు, విజ్ఞానం అనే పునాదుల మీద నిర్మిపబడినటువంటి గొప్ప ధర్మం హిందూ ధర్మం. మన పురాణాలు గొప్ప వ్యక్తిత్వ వికాస పాఠాలు, అంతేకాకుండా గొప్ప లైఫ్ మేనేజ్మెంట్ కోర్సెస్గా మనం చెప్పుకోవచ్చు. రామాయణం అన్నటువంటిది గొప్ప ఒక అద్దం లాంటిది అంటాడు ఒక మహాత్ముడు. అద్దం ఎవరిని చూపిస్తుందయ్యా అంటే, ఎవరు వెళ్ళి అద్దం ముందు నిలుచుంటే వారిని చూపిస్తూ ఉంది. అలాగే రామాయణం ఒక అద్దం, ఆ రామాయణాన్ని మనం చదువుతుంటే రామాయణం ఎవరి కోసం చెబుతుందయ్యా అంటే, ఎవరు చదివితే, ఎవరు పఠిస్తే వారి గురించి చెప్పినట్టుగా వాళ్ళ యొక్క జీవితం రామాయణంలో కనబడుతూ ఉంటుంది. ఇలా అనేకమైనటువంటి పాత్రలతో మిళితమై గొప్ప జ్ఞాన భాండాగారం రామాయణం. మనం ఏ కోణంలో దర్శిస్తూ ఉన్నా ఆయా కోణాల్లో గొప్ప గొప్ప విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవచ్చు మనం రామాయణం ద్వారా. నైతికత. ఈరోజు నైతిక విలువలు అనేటువంటివి క్షీణిస్తూ ఉన్నాయి. అలాగే మనం సాంకేతిక పరంగా ఎంతో గొప్ప విజ్ఞానాన్ని సాధించాం. చంద్రమండలంలో అడుగు పెడుతున్నటువంటి ఈ రోజుల్లో కూడా చంద్రమండలంలో చోటు సంపాదించుకోవాలి అని మనిషి అనుకుంటున్నాడు తప్ప తన తోటి వ్యక్తి యొక్క హృదయంలో చోటు సంపాదించుకోవాలి అని భావించట్లేదు. అంటే ఒకవైపు యాంత్రికంగా మనం అభివృద్ధి అవుతున్నాం తప్ప
నైతికంగా దినదినానికి కూడా మనం దిగజారిపోతూ ఉన్నాం. ఎక్కడ చూస్తున్న అనైతికత కనబడుతూ ఉంది. మనం తినే ఆహారంలో కల్తీ కనబడుతూ ఉంది. కల్తీ ఆహారం తిని అనారోగ్య పాలై మనం హాస్పిటల్కి వెళ్తే అక్కడ మెడిసిన్ కూడా, ఔషధం కూడా కల్తీ అయి ఉంది. ఈ కల్తీనంతా చూసి మనం విసుగు చెంది ఈ జీవితం వృధా అని చనిపోదామని చివరికి పాయిజన్ కూడా మనం కొనుక్కొని త్రాగుదామంటే పాయిజన్ కూడా కల్తీ అట. అటువంటి పరిస్థితిలోకి ఈరోజు మనం కూరుకుపోయాం. ఒక ₹1 షాంపూ అమ్మాలి అంటే ఒక ఆడపిల్లని అర్ధనగ్నంగా చూపించే దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈరోజు మనం కూరుకుపోయామంటే దీన్ని మనం పురోగతిగా చెప్పుకోవాలా? మనను ఒక నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే మన భారతదేశంలో సంవత్సరానికి 1,35,000 పైచిలుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి అని. అంటే ఏం జరుగుతూ ఉంది? అలాగే సైకియాట్రిస్టుల సంఖ్య కూడా పెరుగుతూ ఉందట. ప్రతి ఒక్కరికి ఒక కౌన్సిలింగ్ అవసరం పడుతూ ఉంది. అంటే ఈ రకంగా మనం దిగజారిపోతూ ఉన్నాం. సాంకేతికంగా, యాంత్రికంగా మనం అభివృద్ధి అవుతూ ఉన్నాం, కానీ నైతికంగా మనం దిగజారిపోతున్నాం. దానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనం రామాయణానికి, మన పురాణాలకు మనం దూరం అవ్వడమే అనేది మనకు ఇక్కడ స్పష్టమవుతూ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు నైతికత ఎట్లా ఉండేది? ఒక రైతు తన కష్టపడి తను వ్యవసాయం చేసి ఒక 40 బస్తాలు తను ధాన్యాన్ని పండించుకుంటే ఆ పక్క రైతు చాలా సంతోషించేవాడట. తను బాగా కష్టపడ్డాడయ్యా, కష్టపడడం వలన ఆయనకి అతనికి 40 బస్తాలు ధాన్యం లభించింది అని. కానీ నేటి పరిస్థితి ఎట్లా ఉందంటే నాకు 20 బస్తాలు వచ్చాయి, వాడికి 40 బస్తాలు రావడం ఏంటి? అలా రాకూడదే, వాడికి అట్లా కుదరదు అని వాడిని మనం ఏ రకంగా అయినా సరే వాడిని బాధించాలి అన్న స్థితిలోకి ఈరోజు మన మనోభావాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. అందుకే భగవద్గీతని బోధిస్తున్నటువంటి కృష్ణ భగవానుడు కూడా అర్జునుడితో ఒక చక్కనైనటువంటి మాట చెప్తాడు. అర్జున, నీకెంత విజ్ఞానం నేను చెప్తున్నాను, ఇదం తుతే గుష్యతమం ప్రవక్ష్యామ్యన సూయవే. నీకెంత జ్ఞానం చెప్తున్నానయ్యా, విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానం. దానికి గల నీకు అర్హత ఏంటో తెలుసా? నువ్వు నా చుట్టంవనో, లేకపోతే నా బావవనో, గొప్ప చక్రవర్తివనో, ధర్మరాజు యొక్క సోదరుడువనో చెప్పట్లేదయ్యా. దానికి ఉన్న అర్హత ఏమిటంటే అనసూయవే అంటాడు. నీలో అసూయ లేదయ్యా అంటాడు. అసూయ లేకపోవడమే జ్ఞానాన్ని అందుకోవడానికి గొప్ప అర్హతట. అంటే తనది పోయినా పర్వాలేదు, కానీ పక్కవాడిది పోలేదే అన్న బాధపడే పరిస్థితులకు ఈరోజు వెళ్ళిపోతున్నాం. ఒక గ్రామంలో ఒక ఇల్లు తగలబడింది నిప్పురాజుకొని. అప్పుడు ఆ వృద్ధురాలు చాలా బాధపడుతుందట, తన ఇల్లు తగలబడింది అని. ఆ చుట్టుపక్కల వాళ్ళు, గ్రామస్తులు, పెద్దలు అందరూ కూడా వచ్చి ఆ వృద్ధురాలని ఓదారుస్తూ ఉన్నారు. అమ్మ, ఎందుకు బాధపడతావు? అయ్యో సరే, ఈ యొక్క ఇల్లు తగలబడింది, మేమందరం చాలా కష్టపడి ప్రభుత్వం వారితో మాట్లాడి ఒక మంచి ఇల్లు, పక్కా ఇల్లు మీకు మంజూరు చేస్తామంటే ఆ వృద్ధనారి అంటుంది, నా ఇల్లు తగలబడిందని నాకేం బాధ లేదయ్యా. ఇటువైపు 4 ఇల్లు ఉన్నాయి, ఇటువైపు 4 ఇల్లు ఉన్నాయి, నా ఒక్క ఇల్లు ఎందుకు తగలబడాలి? ఆ పక్క ఇల్లు ఎందుకు తగలబడలేదు? అది నాకు చాలా బాధగా ఉంది అంటుందట ఆవిడ. అంటే తనది పోయిందనే బాధ కంటే పక్కవాడిది పోలేదు అన్న బాధ తనలో ఎక్కువ కనబడుతూ ఉంది. అంటే ఈ రకమైనటువంటి మానసిక స్థితిలోకి మనం ఈరోజు వెళ్ళిపోతూ ఉన్నాం. వాటన్నిటికీ ఆ చీకటి నుండి బయటపడాలి అనుకుంటే కనుక ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో రామాయణం అనేటువంటి జ్యోతి వెలగాలి. రామాయణ జ్యోతులు వెలిగినప్పుడే మన జీవితంలో కూడా ఒక వెలుగు అనేది లభిస్తుంది అనేది ఇక్కడ మనకు స్పష్టమవుతూ ఉంది. అయితే దానికి కావలసినటువంటి అర్హత ఏమిటయ్యా అంటే శృణ్వన్ తపః అంటారు. అంటే శ్రద్ధగా వినడం గొప్ప తపస్సు అని మనకు వేదం చెప్తూ ఉంది. తపస్సు అంటే మనం ఇలా ప్రాణాయామం చేస్తూ ఆహారాన్ని మనం స్వీకరించకుండా చేసేదాన్నే తపస్సు అని అనరు. తపస్సు అంటే శృణ్వన్ తపః, వినడం కూడా ఒక తపస్సట. ఎలా వినాలి? భగవానుడు చెప్తాడు, ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం అంటారు. నువ్వు ఏ విధంగా నన్ను ఆశ్రయిస్తే నేను ఆ రకంగా నిన్ను అనుగ్రహిస్తానయ్యా అని. ఇప్పుడు చాలామంది గృహస్థులు ఉంటారు. చిన్న ఉదాహరణ చెప్తాను. గృహస్థుల ఇళ్లలో చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి, భార్యాభర్తల మధ్య చిన్నవి. అలా జరుగుతుంటేనే కుటుంబం కూడా అందంగా ఉంటుందట. ఇలాగే ఒక భార్యాభర్త గొడవ పడ్డారు. వారి మధ్యలో ఎప్పుడు కూడా వాళ్ళ మధ్యలో ఎవరు ముందు మాట్లాడితే వాడు ఓడిపోయినట్టుగా నిర్ధారిస్తారట. ఈరోజు గొడవ జరిగింది, గంట తర్వాత కానివ్వండి లేక మరుసటి రోజు కానివ్వండి, భార్య ముందు మాట్లాడింది అనుకోండి, ఇప్పుడు భర్త అంటాడు, చూసావా నీది తప్పుంది, నువ్వు ఓడిపోయావు, అందుకే నువ్వు ముందు మాట్లాడావు అంటాడు. ఒకవేళ భార్య మాట్లాడితే భర్త అట్లా అంటాడట. ఇలా ఒకరోజు
అలా కాలం గడుస్తూ ఉంది, ఆ జీవితం అలా కొనసాగుతూ ఉంది. ఒకనాడు భర్తకి ఎందుకో కోపం వచ్చింది భార్య పట్ల. చాలా గట్టిగా తిట్టేశాడు భార్యని. తిట్టిన తర్వాత ఆయన గుర్తొచ్చింది. ఏంటి గుర్తొచ్చిందంటే, రేపు మరుసటి రోజు ప్రయాణం ఉంది భర్తకు. తను ప్రతిరోజు 6 గంటలైతే తప్ప తను నిద్రలేవడు. కానీ ఆయన మరుసటి రోజు ప్రయాణం 4 గంటలకు రైలు ఎక్కాలి. ఆయన 4 గంటలకు ఆయన రైలు ఎక్కాలంటే ఎన్ని గంటలకు నిద్ర లేవాలి? 3 గంటలకు నిద్ర లేవాలి. ఆయనకి అలవాటు లేదు. ఇంట్లో ఉండేది కేవలం భార్య భర్త మాత్రమే. అప్పుడు ఆయన ఆలోచించాడు, భార్యకి విషయం చెప్పాలి. నాకు ఉదయం 3 గంటలకు నాకు నిద్రలేపు అని చెప్పాలి. ఇప్పుడు చెప్పాలంటే మాట్లాడాలి. ఇప్పుడే కదా తిట్టాను నేను, కనీసం అర్ధగంట కూడా కాలేదు. ఇప్పుడే నేను ఆమెతో మాట్లాడి బతిమలాడితే నేను తప్పు చేసినట్టుగా ఆమె భావిస్తూ ఉంది. ఏం చేద్దామని బాగా తెలివిగా ఆలోచించి ఒక కాగితాన్ని పుచ్చుకొని, ఒక కలం పుచ్చుకొని కాగితం మీద రాశాడు. ఏమని రాశాడంటే, చూడు, నేను రేపు ప్రయాణం ఉంది, నాకు 4 గంటలకు నేను రైలు ఎక్కాలి, 3 గంటలకి నిద్ర లేపవలసింది, 3 గంటలకు నిద్ర లేపవలసింది అని కాగితం మీద లిఖించి భార్య చేతిలో పెట్టాడు. భార్య చూసింది, చదివింది. ఈయనకి చాలా సంతృప్తి అయింది. భార్య చదివింది, ఇక ఉదయం 3ంటికి నన్ను నిద్ర లేపుతుందిలే అని ప్రశాంతంగా నిద్రపోయాడు. యథావిధిగా తెల్లవారింది. ఇంకా 6 గంటలు, ఎప్పటిలాగా 6 గంటలకు నిద్ర లేచాడు. చాలా కోపం వచ్చింది. టైం చూసాడు, 6 గంటలైంది. ఇక భార్య దగ్గరకు వచ్చి మరలా తిట్లు ప్రారంభించాడు. నీకు బుద్ధి ఉందా? ఏం చెప్పాను నేను? నాకు 3 గంటలు నిద్ర లేపమని చెప్పలేదా? ఈరోజు నా ప్రయాణం రద్దయింది, ఎంత నష్టం? ఆవిడ అంటుంది, అవన్నీ తర్వాత మాట్లాడదాం, ముందు మీరు నాతో మాట్లాడారు, మీదే తప్పు, మీరు ఓడిపోయారండి అన్నది. సరే, ఓడిపోయాను, ఎందుకు నిద్ర లేపలేదని అడిగాడు భర్త. నేను ఎప్పుడు మాట తప్పనండి, మీరు మీ తల దగ్గర చూడండి, మీరు పడుకున్నటువంటి మంచం తల దగ్గర చూడండి అన్నది. వెళ్ళి చూశాడు. చూస్తే అక్కడ ఒక కాగితం ఉంది. ఆ కాగితం మీద రాయబడి ఉంది, ఏమండి, ఉదయం 3 గంటలైంది, నిద్ర లేవండి అని చదువుకున్నాడు ఆయన. అతనికి ఇంకా కోపం వచ్చింది. ఏం నువ్వు చేసేది? కాగితం మీద రాస్తే ఎట్లా నిద్ర లేస్తుంది? తను అంటాడు, ఆవిడ అంటుంది, మీరు చేసేది ఏంటి? మీరు నోటితో చెప్పారా? నోటితో చెప్పలేదుగా, కాగితం మీద రాసిచ్చారు. మీరు కాగితం మీద రాసిచ్చారు కనుక నేను కూడా కాగితం మీద రాసి పెట్టాను అన్నది. ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. మనం ఏ విధంగా మనం ఆరాధిస్తే ఆ విధంగానే మనం ఆ యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం. కాబట్టి మనం ఎంత శ్రద్ధని కనబరిచితే అంత జ్ఞానాన్ని అందుకోగలుగుతాం. రామాయణం అనేది ఇది కాండలు. అంటే రామాయణంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ, కాండములు అని చెప్పబడ్డాయి. కాండము అంటే ఏమిటి అర్థం? అంటే జలము అని అర్థం. కాండం అంటే ఇది ఒక అమృత బిందువులు రామాయణం అనేటువంటిది. అందుకే దీన్ని ఒక సముద్రంతో, ఒక నదితో పోలుస్తాడు వాల్మీకి రామాయణాన్ని. ఈ యొక్క నది ఎక్కడ ప్రారంభమవుతుందయ్యా అంటే వాల్మీకి గిరి సంభూతాం. వాల్మీకి అన్నటువంటి ముఖము అన్నటువంటి గిరి నుండి నది ప్రారంభమవుతుందట అక్కడ. అయితే ఈ మధ్యలో ఏం చేస్తుంది ఈ నది? ఎక్కడికి అంటే చివరికి ఎక్కడ కలుస్తుంది? నదులన్నీ కూడా సాగరంలో కలిసిపోతాయని చెప్పుకుంటుంటాం కదా. అలాగే ఈ నది కూడా సాగరంలో కలుస్తుంది. ఆ సాగరమే రాముడు. మరి మధ్యలో ఏం చేస్తుందయ్యా ప్రవాహం మధ్యలో అంటే పునాతి భువనత్రయం అంటాడు. అంటే 3 లోకాలని పునీతం చేస్తుందట రామాయణం అన్నటువంటి ఆ యొక్క నది. కాబట్టి ఆ నదిలో మనం ఈ 2 రోజులు మనం మునక వేయబోతూ ఉన్నాం. మనందరం కూడా రామాయణం అనేటువంటి నదిలో మనం మునక వేసి పునీతులం కాబోతూ ఉన్నాం. అందులో నన్ను కూడా భాగస్థులను చేసినందుకు ఈ భీమవరం వాసులకు, ప్రధానంగా మన విశ్వనాథం రాజు గారికి, వెంకటరాజు గారి తదితర పెద్దలందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆవిష్కరించుకుంటూ ఉన్నాను. ఇకపోతే తులసిదాసు రామ జననాన్ని చాలా చక్కగా వర్ణిస్తాడు. ఎందుకంటే రాముడు అజాయమానో బహుదా విజాయతే, భగవానుడికి పుట్టుక అనేది ఉండదు, కానీ ఒక ఉద్దేశంతో వాళ్ళు అవతరించాల్సి ఉంటుంది. రాముడి యొక్క అవతారం ఆ వైభవం వేరు. కౌసల్య రామునికి జన్మ ఇచ్చిన తర్వాత ఒక దాసి వస్తుందట గదిలోకి. ఆ దాసిని చూసి కౌసల్య చాలా సంతోషించి నాకు బిడ్డ పుట్టాడు అన్నటువంటి ఆనందంతో ఒక విలువైనటువంటి ఒక నగ బహుమానంగా దాసికి ఇస్తుంది. దాసీలు సాధారణంగా ఎప్పుడు కూడా మహారాణులకు కానీ మహారాజులకు కానీ శుభవార్తలు చెప్పాలి అని చూస్తూ ఉంటారు. ఏదైనా మంచి శుభవార్త చెప్పి వాళ్ళ ద్వారా
ఈ దాసి కూడా అట్లాగే జీవించేది కౌసల్య దగ్గర. ఇప్పుడు తద్భిన్నంగా ప్రవర్తించిందట దాసి. కౌసల్య అంత విలువైనటువంటి ఆభరణాన్ని ఇస్తే ఆ ఆభరణాన్ని అలా చూసి పక్కన పెట్టి, అమ్మా, ఈరోజు నాకు అవసరమయ్యేది ఈ యొక్క ఆభరణం కాదు, నిజంగా మీకు ఏమైనా నాకు అన్నటువంటి ఒక సంకల్పం ఉంటే నాకు చిన్న కోరిక ఉంది. ఈ బిడ్డను చూశాను నేను, ఈ బిడ్డను చూసిన తర్వాత నాకు పసిడిపై మమకారమే పోయింది, నాకు చిన్న కోరిక ఉందమ్మా, ఆ బిడ్డని కాస్త నా ఒడిలో పెట్టుకోవాలి అన్నటువంటి కోరిక ఉంది, నాకు ఆ కోరిక తీర్చుతారా అంటే తప్పకుండా అని చెబితే, అప్పుడు ఆ రాముణ్ణి తన యొక్క ఒడిలోకి తీసుకుని పరవశించిపోయింది ఆ దాసి. అంటే అర్థం ఏంటంటే రామ దర్శనం, రాముణ్ణి చిద్యతే హృదయ గ్రంథి అంటారు. ఆత్మదర్శనం అయిన తర్వాత ఇంకా బాహ్య వ్యామోహాలే ఉండవట. రాముడు పుట్టాడు అని తెలిసిన తర్వాత అయోధ్యపురవాసులందరూ కూడా ఎంతో పరవశించి పండగలు చేసుకుంటూ ఉన్నారు. మొత్తం దేవతలు కూడా పుష్పవర్షం కురిపిస్తున్నారట. కానీ ఒకే ఒక వ్యక్తి కన్నీరు కార్చుతున్నాడు అని తులసిదాస్ అంటాడు రామచరితమానసులో. ఎవరయ్యా అంటే రాముడు కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. అటువంటి ఆనంద సమయంలో ఒక 2 కన్నీటి బొట్టులు వచ్చి రామునిపై పడ్డాయి. రాముడు ఇట్లా చూశాడు. ఎవరు ఏడుస్తున్నారు అంటే చంద్రుడు. సూక్ష్మ రూపంలో చంద్రుడితో మాట్లాడతాడు రామచంద్రమూర్తి. ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని. ఏం చెప్పమంటారు స్వామి, మీ యొక్క అవతారంతో ఈ అయోధ్యతో పాటు 14 లోకాలు దేవతలు అందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అందరూ దర్శించేశారు నేను, కానీ నేను ఒక్కడనే నేను దర్శించుకోలేకపోతున్నాను. ఎందుకంటే సూర్యుడు అస్తమించట్లేదు. సూర్యుడు అస్తమిస్తే కదా నేను ఉదయించేది. సూర్యుడు అట్లా చూస్తూ ఉండిపోయాడు అంటాడు తులసిదాస్ మహాశయుడు. 1 నెల రోజులు అయోధ్యలో అంటే అస్తమయమే లేదట. ఇంకా అదేంటండి ఇట్లా అది కుదురుతుందా అంటే, తులసిదాసుకు సూర్యుడు అస్తమించడు అలా అలా కుదరదని తెలియదని కాదు. దాని అర్థం ఏంటంటే ఆ భక్తిని అలా పట్టిస్తున్నాడు అంతే. సూర్యుడు అంటే వెలుగు అనే అర్థం. అంటే మొత్తం జ్ఞానంతో నిండిపోయింది, ఇంకా అజ్ఞానం అనేదే లేదు, చీకటి అనేదే లేదనేది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు ఒకే చోట ఉన్నాడు అన్నటువంటి విజ్ఞానం ప్రపంచానికి ఏనాడో మన వేదాలు చెప్పే ఋగ్వేదంలో ఆదిత్యనో అస్తమేతి నో ఉదేతి అన్నటువంటి ఒక వేదమంత్రం ఉంది. సూర్యుడు ఉదయించట్లేదు అస్తమించట్లేదు అనేది. ఈ యొక్క నాలెడ్జ్ అనేది మనకు ఎప్పుడూ ఉంది. కానీ ఇక్కడ తులసిదాస్ మహాశయుడు వర్ణిస్తున్నటువంటి విధానం ఏంటంటే, సూర్యుడు అలా పరవశిస్తూ రాముడిని చూస్తూ ఉండిపోయాడట. ఇక సూర్యుడు అస్తమిస్తే కదా ఉదయించేది చంద్రుడిగా. ఇక సూర్యుడు అస్తమించట్లేదు, చంద్రుడు ఉదయించట్లేదు, ఇంకా రామదర్శనం కలగట్లేదు. రామదర్శనం కోసం చంద్రుడు 2 కన్నీటి బొట్టులు రాల్చాడు. ఆ కన్నీటి బొట్టులకి పరవశించిపోయాడు రాముడు. అప్పుడు చంద్రుడిని చూసి, అయ్యా, ఈ ప్రపంచంలో ఏడవని వాళ్ళు ఎవరున్నారు? ప్రతి ఒక్కరూ ఏడుస్తారు. ఎందుకంటే మనిషి జీవితమే ఏడుపుతో ప్రారంభమవుతుంది. 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవి కూడా పుట్టినప్పుడు ఏడవదు. కేవలం మనిషి మాత్రమే జన్మించినప్పుడు ఏడుస్తూ పుడతాడట. ఒకవేళ ఏడవలేదనుకోండి, వాడిని చూసి మనం ఏడుస్తాం, చనిపోయాడేమో అని. అందుకని గిల్లి మరీ ఏడిపిస్తాం. అంటే మన జీవితమే ఏడుపుతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత బడికలనని ఏడుస్తాడు, తర్వాత మార్కులు రాలేదని ఏడుస్తాడు, తర్వాత ఉద్యోగం రాలేదని ఏడుస్తాడు, అవన్నీ వచ్చిన తర్వాత మంచి భార్య దొరకలేదని ఏడుస్తాడు, ఒకవేళ మంచి భార్య దొరికిన తర్వాత కూడా సంతానం లేదని ఏడుస్తాడు, ఒకవేళ సంతానం కూడా భగవంతుడు ప్రసాదిస్తే మంచి సంతానం కలగలేదని ఏడుస్తాడు, ఒకవేళ మంచి వాళ్ళు పుత్రులుగా లభించిన తర్వాత కూడా ఆ పుట్టినటువంటి బిడ్డలకు ఉద్యోగం రాలేదని మరలా వీడే ఏడుస్తాడు. చివరికి ఏడుస్తూ రోగిగా చనిపోతాడు. ఇలా మనిషి జీవితం ఏడుపుతో ప్రారంభమవుతూ చివరి వరకు ఏడుపే కనబడుతూ ఉంటుంది. కానీ భగవద్ దర్శనం కోసం, ధర్మం కోసం ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ కేవలం చంద్రుడు తన స్వార్థం కోసం తను ఏడవలేదు, రామదర్శనం కోసం ఏడ్చాడు. వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై ఒక్కడు నేడుచు నొక్క చోట అంటాడు ప్రహ్లాదుడిని ఉద్దేశించి పోతన మహాత్ముడు. ఒక్కడు ఏడుచుకుంటాడట. ఎవడు? ప్రహ్లాదుడు. ఎవరి కోసం? విష్ణు యొక్క దర్శనం కోసం. భగవంతుడి కోసం ఏడుస్తామంటే ఎవరు వస్తారు చెప్పండి? ఆ కన్నిటిని చూసి రాముడు పరవశించి, నీకు ఒక వరం ఇస్తున్నానయ్యా, ఎందుకంటే నా దర్శనం కోసం ఏడ్చావు నువ్వు, అందుకని రాబోయే అవతారం ఉంది కదా కృష్ణావతారం, కృష్ణావతారంలో మొట్టమొదటి దర్శనం నీకే కలుగుతుందయ్యా. ఎందుకని నేను అర్ధరాత్రి వేళ పుడతాను, పైగా జైల్లో పుడతాను, నీకు దర్శనం కలుగుతుంది,
అలాగే దేవకి వసుదేవులకు మాత్రమే. తరువాత తెల్లవారిన తర్వాత సూర్యుడు ఇతరులకు దర్శనం కలుగుతుంది. మొట్టమొదటి దర్శనం నీకే ఇస్తున్నాను అన్నాడు. చాలా సంతోషించాడు చంద్రుడు. కానీ చంద్రుడైతే సంతృప్తి చెందాడు, కానీ రామునికి మాత్రం తృప్తి కలగలేదట. ఎందుకు కలగలేదంటే, నా దర్శనం కోసం ఈయన కన్నీరు కార్చాడు కనుక మరొక గొప్ప వరాన్ని ఇవ్వాలి అని చెప్పి, ఇదిగో చంద్ర, నీకు వరం ఇస్తున్నాను. ఏంటో తెలుసా? నా నామం ఉన్నంత వరకు నువ్వు ఉంటావయ్యా, నా నామం చివర నీ నామం పెట్టుకుంటున్నాను పో అన్నాడట. ఆనాటి నుండి రామచంద్రుడయ్యాడు. ఇది తులసిదాస్ చెప్తాడు మనకు రామచరితమానసంలో. ఆనాటి నుండి రామచంద్ర అని పిలువబడ్డాడు. అంటే రామనామం ఎంత కాలమైతే ఉంటుందో ఈ సృష్టిలో, అంతకాలం చంద్రుడి యొక్క పేరు కూడా శాశ్వతం నిలిచిపోతుంది. అంతటి గొప్ప మహద్భాగ్యం సృష్టిలో సనకసనాది ఋషులకు కూడా కలగలేదు, ఏ దేవతలకు కూడా లభించలేదు. వాళ్ళందరూ కాస్త అసూయ చెందారు. చంద్రుడిని వచ్చి అడిగారు, నువ్వు ఏం పుణ్యం చేసుకున్నావయ్యా? నువ్వు ఏమైనా యజ్ఞం చేసావా, వ్రతం చేసావా, దానం చేసావా, తపస్సేవన చేసావా రాముని కోసం? ఇందులో గొప్ప మహద్భాగ్యాన్ని ప్రసాదించాడు రాముడు. అంటే తను అంటాడు, నాకు వ్రతాలు తెలియదు, యజ్ఞాలు తెలియదు, తపస్సు అంతకన్నా రాదయ్యా. నేను కేవలం రాముని దర్శించాలని తప్పించాను అంతే. రామ దర్శనం కోసం నేను కన్నీరు కార్చాను అంతే అంటాడు. ఆ కన్నీరు కార్చడం వలన అంతటి మహద్భాగ్యం కలిగిందట. అందుకే ఏడుపు ఒక యోగము. భగవద్గీత ప్రారంభం కూడా విషాద యోగం. విషాద యోగము అదేంటంటే, విషాదం యోగం అవుతుందా అంటే, విషాదం యోగం కాదు, విషాదం రోగమే. ఇప్పుడు ఎవరైనా ఏడుస్తూ ఉంటే మంచిదయ్యా మరి కాసేపు ఏడ్చు అని అంటామా మనం? ఓదార్చుతాం. ఎందుకని? ఏడిస్తే తను రోగి అయిపోతాడు. మరి వ్యాసుడేంటి విషాద యోగం అంటాడు భగవద్గీతలో? అంటే విషాద యోగం అనలేదు, అర్జున విషాద యోగం అంటాడు ఆయన. అర్జునుడి యొక్క విషాదం యోగం అయిందట. విషాదం యోగం కాదు, అర్జునుడి యొక్క విషాదం యోగమైంది. అర్జునుడి యొక్క విషాదం యోగం ఎందుకయింది అంటే, అర్జునుడు ఏడ్చేది ప్రాపంచికమైన భోగాల కోసం ఏడవలేదు, ధర్మం కోసం ఏడ్చాడు ఆయన. ధర్మం కోసం ఏడ్చాడు కాబట్టి, నాకు ధర్మం కావాలని ఏడ్చాడు కాబట్టి భగవద్గీతల ఆరంభంలో. అందుకే ఆ యోగం, ఆ ఏడుపు యోగంగా మారింది. కాబట్టి మనం ధర్మం కోసం కన్నీరు కార్చినప్పుడు, భగవద్ దర్శనం కోసం మనం కన్నీరు కార్చినప్పుడు, ఆ కన్నీరు అనేది, ఆ ఏడుపు, ఆ విషాదం అనేటువంటిది యోగంగా మారుతుంది. ప్రాపంచికమైనటువంటి వస్తువుల కోసం, ప్రాపంచికమైనటువంటి కోరికలు గూర్చి మనం కన్నీరు కారిస్తే, ఆ కన్నీరు, ఆ ఏడుపు అనేది రోగంగా మారిపోతుందట. ఇక్కడ మనకు ఇంత ఆవిష్కరణ అనేది మనకు తులసిదాస్ మహాశయుడు రాముని యొక్క జనంలో మనకు చూపెడతాడు. అంతేకాదు, రాముడు గొప్ప ఆదర్శపుత్రుడట, ఆదర్శ సోదరుడట. ఇటువంటి ఆదర్శమైన సోదరత్వం మన రాముడి నుండి చాలా ఆదర్శాలు చూడొచ్చు మనం. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అంటాడు మారీచుడు. రాముడు అంటే ఎవరయ్యా అంటే, ధర్మమంతా కూడా, ఎన్ని ధర్మాలు ఉన్నాయి ఈ సృష్టిలో, అన్ని ధర్మాలు తీసుకొచ్చి ఒక పోత పోసి ఒక విగ్రహం తయారు చేస్తే ఆ విగ్రహమే రాముడట. అందుకే ఆయన ధర్మస్వరూపుడు అని. అనేకమైన ఆదర్శాలు, ఆదర్శమైనటువంటి సోదరుడు రాముడు. చిన్నప్పుడు రాముడు భరతుడు కలిసి అలా గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. ప్రతిరోజు ఆడుకుంటూ ఉంటారు. రాముడు ఆ రోజు ఆటలో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఏం బాధపడలేదు, చాలా సంతోషంగా తిరిగి ఇంటికి వస్తూ ఉన్నాడు. కౌసల్య చూసింది రాముణ్ణి. ఆయన ఆనందాన్ని చూసి, ఎంత ఆనందంగా ఉన్నావు రామా అంటే, అవునమ్మా ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నానమ్మా. ఎందుకు నాయన? అమ్మ ఈరోజు తమ్ముడు భరతుడు నేను కలిసి అలా గ్రౌండ్లో ఆడుకున్నామమ్మా. అమ్మ నేను ఈ ఆటలో ఈరోజు ఓడిపోయానమ్మా, అందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అంటాడట రాముడు. కౌసల్య అన్నది, అదేంటయ్యా, ఎవరైనా ఓడిపోతే బాధపడతారు, గెలిస్తే సంతోషిస్తారు, కానీ ఓడిపోతున్నందుకు నువ్వు ఎందుకు సంతోషిస్తున్నావు అంటే, అదేంటమ్మా తమ్ముడు గెలిచాడు కదమ్మా అంటాడు. భరతుడు గెలిచాడమ్మా, నా తమ్ముడు గెలిచాడు, అందుకు నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉందమ్మా అని రాముడు అంటాడట. అప్పుడు కౌసల్య చాలా సంతోషించింది. ఎంత గొప్ప బిడ్డకు నేను జన్మనిచ్చినందుకు, తల్లినైనందుకు నేను చాలా ధన్యురాలనైనని కౌసల్య చాలా సంబరపడుతూ ఉంది. ఆ తరువాత భరతుడు తిరిగి వస్తూ ఉంటాడు ఇంటికి. భరతుడు ఎట్లా వస్తాడంటే, ఏదో కోల్పోయిన వాడిలా వస్తాడు. డిపాజిట్ పోగొట్టుకునే ఎమ్మెల్యే లాగా వచ్చాడట. ఇప్పుడు భరతుని చూసి కౌసల్య అడుగుతుంది, ఏమైనా ఇంత బాధగా దుఃఖంగా ఉన్నావు, ఏం జరిగింది అని. అమ్మ ఈరోజు అన్నయ్య నేను కలిసి ఎప్పట్లాగే ఆడుకున్నామమ్మా. అయితే ఏమైంది నాయన? అమ్మా నేను ఈరోజు గెలిచానమ్మా. అదేంటి నాయన, గెలిస్తే ఎవరైనా సంబరపడతారు, సంతోషిస్తారు, ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు ఏమిటని. అమ్మ అన్నయ్య ఓడిపోయాడమ్మా, అందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా. అంటే అన్నయ్య గెలవాలని తమ్ముడు బాధపడుతున్నాడు, తమ్ముడు గెలవాలని అన్నయ్య బాధపడుతున్నాడు.
అంటే ఇటువంటి ఒక ఆదర్శమైనటువంటి సోదరత్వం మనం రామాయణంలో మనం దర్శించుకోవచ్చు. ఈ ఆదర్శం అనేది కేవలం బాల్యంలోనే కనబడలేదు. ఇప్పుడు చిన్నప్పుడు మనం చాలా కుటుంబాల్లో చూస్తాం, చిన్నప్పుడు చాలా ఆదర్శమైనటువంటి సోదరత్వం కనబడుతూ ఉంటుంది. కానీ వాళ్ళ పెద్దవారు అయిన తర్వాత, వివాహాలు అయిన తర్వాత ఆ ఆదర్శం అనేది కనుమరుగైపోతూ ఉంటుంది. కానీ ఈ యొక్క రాముని యొక్క ఆదర్శం కానీ, భరతుడి యొక్క ఆదర్శం కానీ, ఈ నలుగురి యొక్క అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆదర్శం చివరి వరకు కనబడుతుంది రామాయణంలో మీరు ఒక్కసారి వీక్షిస్తే. ఎందుకంటే చివరిలో ఆంజనేయ స్వామి ఆశ్చర్యపోయాడు, ఏమి ఆదర్శం అయ్యా మీది అని. కాస్త ఆలస్యం అయిందట, లంకాపట్నం నుండి పుష్పక విమానంలో తిరిగి వెళ్ళడం అయోధ్యకు కాస్త ఆలస్యం అయితే కబురు పంపాడు భరతుడికి ఆంజనేయ స్వామితో రామచంద్రమూర్తి. అప్పుడు ఆంజనేయ స్వామి భరతుడిని కలవడానికి మీ అన్నయ్య వస్తున్నాడు అని అప్పటికే ఒక చితి ఏర్పాటు చేసుకున్నాడు భరతుడు. ఒక చితి ఏర్పాటు చేసుకొని ఆ చితిలో దూకడానికి సిద్ధంగా ఉన్నాడట. ఎందుకంటే మా అన్నయ్య రాలేదు కాబట్టి, మా అన్నయ్య రాకపోతే ఈ జన్మ నాకు వృధా అని చెప్పి తన చితిలో దూకబోతున్న సమయంలో ఆంజనేయ స్వామి వచ్చి శుభవార్త చెప్తాడు, మీ అన్నయ్య మరి కాసేపట్లో చేరుకోబోతున్నాడు అయోధ్యకి అని. అది అంతేకాకుండా ఆ భరతుడి యొక్క ఆ సోదర ప్రేమను చూసి కూడా పరవశించిపోతాడు, ఎంత గొప్ప ఆదర్శం అయ్యా మీది అని చెప్పి. ఇటువంటి ఒక ఆదర్శమైనటువంటి సోదరత్వం మనం రామాయణంలో దర్శించుకోవచ్చు. అలాగే భరతుడి యొక్క ఆదర్శం, లక్ష్మణుడి యొక్క ఆదర్శం, శత్రుఘ్నుడి యొక్క ఆదర్శం మనకు అడుగడుగున కూడా మనం రామాయణంలో మనం దర్శించుకోవచ్చు. ఆ తరువాత దశరథుడి యొక్క మానసిక స్థితి కూడా మనం ఒకసారి రామాయణంలో గ్రహించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే సంతోషం వచ్చినప్పుడు మనిషి పొంగిపోవడం, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడం అన్నటువంటిది మనకు దశరథుడిలో కనబడుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే మనకు సంతోషం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, సంతోషాన్ని నిగ్రహించుకోవాలి, బాధ కలిగినప్పుడు కూడా నిగ్రహించుకోవాలి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అనేది గొప్ప ఒక ఆదర్శం కాకుండా గొప్ప పాఠం అన్నటువంటిది మనకు దశరథుడి ద్వారా మనకు కనబడుతూ ఉంటుంది రామాయణంలో. అలాగే సీతమ్మ ద్వారా కూడా మనకు చాలా ఆదర్శాలు మనం నేర్చుకోవచ్చు. ఒకనాడు జనక చక్రవర్తి భూమిని దున్నుతున్నాడు యజ్ఞించేద్దామని. ఒక నాగటి చాలుకి ఒక బంగారు పెట్టె తగిలింది. దాన్ని త్రవ్వి తీసి ఆ పెట్టె తెరిచితే అందులో శోభాయమానంగా దేదీప్యమానంగా దివ్య కాంతులతో వెలిగిపోతున్నటువంటి ఒక బిడ్డ కనబడింది. అప్పుడు తను అనుకున్నాడు, నేను సంతానం కోసమనే యజ్ఞం చేస్తూ ఉంటే ఆ భగవానుడు నాకు సంతానాన్ని ప్రసాదించాడు, ఏం పేరు పెట్టాలి? నాగటి చాలు తగిలి, బంగారు నాగటి చాలు తగిలి లేచింది కనుక సీత అని నామకరణం చేసి కడు గారభంగా పెంచుకుంటున్నాడట. సీతమ్మ యొక్క సౌందర్యం ఎట్లా ఉందంటే, సీతమ్మ అలా ఆ వనంలో విహరిద్దామని ఆ పుష్పవనంలోకి వెళ్తే, సాధారణంగా పుష్పవనం ఎంతో అందంగా ఉంటుంది, కానీ సీతమ్మ యొక్క ఛాయ ఆ పుష్పాలపై వనంపై పడడం వలన ఆ వనానికే ఒక శోభ, ఒక అందం కలిగింది అని చెప్పి తులసిదాస్ అంటాడు. అంతేకాకుండా సకల సుగుణాలవతి సీతమ్మ. సకల సుగుణాభిరాముడు రామచంద్రమూర్తి అయితే సుగుణాలవతి కూడా సీతమ్మ అంట. సుగుణాలన్నీ పోటీ పడ్డాయట. మనం ఇలా ఊరకే ఉంటే మనకేం పేరు రాదు, మనం సీతమ్మలో చేరిపోతాం, సీతమ్మలో మనందరం చేరిపోతే మనకి పేరు వస్తుందని చెప్పి అన్ని సుగుణాలు వచ్చి సీతమ్మలో చేరాయి అని చెప్పి భావార్థ రామాయణంలో ఏకనాథ మహాశయుడు వర్ణిస్తాడు. అటువంటి గొప్ప సుగుణాలవుతైనటువంటి సీతమ్మని యుక్త వయసు వచ్చిన తర్వాత ఎవరినిచ్చి వివాహం చేయాలి అని జనకుడు ఆలోచించాడు. ఆ తర్వాత జనకుడికి ఊర్మిళ కూడా బిడ్డగా లభించింది. కానీ తన కన్నబిడ్డ ఊర్మిళ. కానీ ఊర్మిళ కోసం ఎటువంటి షరతులు పెట్టుకోలేదు. కానీ జానకినికి మాత్రం వివాహం చేయాలి అనుకుంటే ఒక షరతు పెట్టుకున్నాడట. ఏమిటి ఆ షరతు అంటే, దైవం ప్రసాదించినటువంటి బిడ్డ ఈవిడ, అంతేకాదు సాక్షాత్తు జగన్మాత. ఇటువంటి జగన్మాతని చెయ్యందుకోవాలి అంటే అంతటి అర్హత ఉండాలి కదా. మరి ఎటువంటి అర్హత ఉండాలి అంటే, శివధనస్సుని ఎవడైతే ఉంచి నారికట్టి ఎక్కువ పెట్టగలుగుతాడో అటువంటి శౌర్యం ఉన్నవాడికి మాత్రమే బిడ్డనిచ్చి వివాహం చేయాలి అని సంకల్పించుకుంటాడు జనకుడు. అంటే ఆ రోజుల్లో ఒక అర్హత అంటే అల్లుడికి ఎటువంటి అర్హత ఉండాలి అనేది ఆలోచించేవాళ్ళు. కూతురునిచ్చి వివాహం చేయాలంటే మనం
తల్లిదండ్రులతో వెళ్ళి మనం మాట్లాడితే, అమ్మ మీరు ఏ అర్హత చూసి మీ కూతురునిచ్చి పెళ్లి చేస్తున్నారంటే, వాడు బాగా తాగుబోతు కదా అని చెప్పామనుకోండి, ఈ రోజుల్లో ఎవరు తాగట్లేదులేండి, పెళ్ళి అయితే మానేస్తాడులేండి అంటారు. ఓ అట్లా వాడు జూదం ఆడతాడమ్మా, అప్పుడప్పుడు ఆడతాడులేండి, చాలా గొడవలు చేస్తుంటాడని, ఎవరు చేయట్లేదండి ఈ రోజుల్లో. మరి అంతేకాకుండా వాడు చాలా తిరిగిపోతాం జారుడమ్మా అంటే, ఆ పెళ్లి కాకముందు ఇవన్నీ సర్వసాధారణమేలేండి అని. ఇవన్నీ ఉన్నా మీ బిడ్డను ఎందుకు ఇచ్చి వివాహం చేస్తున్నారు మీరు, ఏం చూసి ఇస్తున్నారంటే, వాళ్ళు చెప్పేది ఒకే ఒక అర్హత, మా అల్లుడు బాగా సంపాదించగలుగుతాడు, బల్ల కింద చేయబెట్టి బాగా సంపాదించగలుగుతాడు, నెలకి ఒక 5 లక్షలు సంపాదించగలుగుతాడు అంటే కేవలం ఈ అర్హతను చూసే పిల్లనిచ్చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మరి వివాహ బంధం నిలబడుతుందా అంటే ఏమో, మనమే చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. కానీ ఆనాడు తన బిడ్డనిచ్చి వివాహం చేయాలంటే శౌర్యాన్ని పరీక్షించేవాళ్ళు. అందుకే రాముణ్ణి విశ్వామిత్ర మహర్షి తోడ్కొని యజ్ఞ మండపానికి తీసుకొచ్చినప్పుడు వీళ్ళెవరు అని అడుగుతాడు జనకుడు విశ్వామిత్ర మహర్షిని చూసి. ఎందుకంటే జనకుడు అంటాడు, పుంసం మోహన రూపాయ పుణ్యశోకాయ మంగళం